నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూలైలో సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ. బకాయిలతో పాటు 7,000 చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం. ఏడు అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు కేబినెట్ ఆమోదం. వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచేందుకు నిర్ణయం. గంజాయి నియంత్రణకు హోంమంత్రి నేతృత్వంలో ఉపసంఘం అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయనున్న సభ్యులు. గతంలో రాజధాని పనులు చేసిన కంపెనీలతో సీఎం భేటీ. నిర్మాణాల కొనసాగింపుపై ప్రతినిధులతో చర్చ. జూలై 3వ వారంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం. డిప్యూటీ సీఎం పవన్తో సమావేశమైన సినీ నిర్మాతలు. సమస్యలపై చర్చకు త్వరలో సీఎం చంద్రబాబుతో భేటీ. కొలువుదీరిన 18వ లోక్సభ. ప్రధాని సహా ఎంపీల ప్రమాణం. అవినాష్ రెడ్డి మినహా ప్రతిజ్ఞ చేసిన ఏపీ, తెలంగాణ సభ్యులు. జూలై నెల పింఛన్ల పంపిణీని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో తొలిసారి సమావేశమైన మంత్రివర్గం సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోదముద్ర వేసింది. పింఛన్ల పెంపు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు ఆమోదం తెలిపింది. గంజాయి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో పాటు 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఆగస్టులో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి భేటీ అయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దస్త్రానికి కేబినెట్ సమ్మతి తెలిపింది. గతంలో లానే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000కు పెంచేందుకు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం బకాయిలతో కలిపి జూలై 1 నుంచి ఇంటి వద్దే 7,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పెన్షన్ ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్ తో ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు మంత్లీ పెన్షన్, 4,000 రూపాయలు బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం 1,650 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తూ మొత్తం 4,408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు సంవత్సరానికి 23,272.44 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 33,092.72 కోట్ల రూపాయలని ఖర్చు చేయబోతుందని చెప్పేసి కూడా విజయవాడలోని వైద్యారోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఎన్టీఆర్ పేరుతోనే ఉన్న విశ్వవిద్యాలయాన్ని వైకాపా ప్రభుత్వం పేరు మార్చిందన్న మంత్రి పార్థసారథి ఫలితంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు పాత పేరునే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి కుటుంబాన్ని ఓ యూనిట్గా తీసుకొని సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం నైపుణ్య గణన చేస్తామన్న మంత్రి వ్యవసాయ రంగంలోనూ నైపుణ్య గణన చేపడతామన్నారు. మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం 5 రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో 183 క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మిగిలిన 20 క్యాంటీన్లు కూడా తర్వాత రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి కూడా అందజేస్తూ దీనికోసం ప్రపంచం పేరెన్నిక గన్న సంస్థల నుంచి భోజన సరఫరా కూడా చేయడానికి టెండర్లు కూడా పిలుస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఆగస్టులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. రాష్ట్రంలో గంజాయి నివారణకు హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారన్న మంత్రి పార్థసారథి, గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈ కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రమవుతున్న విషయాన్ని మనందరూ కూడా తెలుసు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, ఐదుగురితో కూడా ఒక కమిటీ వేసి దీని మీద ఎలాబరేట్ గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వానికి సూచన చేయడానికి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తుంది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న వివిధ అక్రమాలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద ఒకటి, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద 3 రోజుల గ్యాప్ తో 4 రోజుల గ్యాప్ తో ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ ని రిలీజ్ చేయబోతాం. కమిటీ ఏం లేదు, ఆయా సంబంధిత మంత్రులు, అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే కేబినెట్ కొలీగ్స్ తో కూడా చర్చిస్తారు. చర్చించి రిలీజ్ చేస్తారు, ప్రభుత్వం రిలీజ్ చేస్తారు. ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలడంపై మంత్రివర్గంలో చర్చించామన్న పార్థసారథి, వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 3వ వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. త్వరలో తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిపీల్ బిల్లు సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ముందుకొచ్చిన అమరావతి నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చిస్తున్నారు. నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై మేధోమథనం చేస్తున్నారు. విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమై చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి, విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్కి నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ పాల్గొన్నారు. సినీ పరిశ్రమ తరఫున పవన్ కళ్యాణ్ను అభినందించామని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరామని, త్వరలోనే ఇప్పిస్తామని పవన్ చెప్పినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. మేము ప్రత్యేకంగా వచ్చింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబర్ ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో వేద పండితులు మంత్రోచ్చరణ, ప్రత్యేక పూజల తర్వాత ఉదయం 9:45 బాధ్యతలు స్వీకరించిన లోకేష్ ఎలాంటి ఆర్భాటాలు వద్దంటూ తన కుర్చీకి చుట్టిన టవల్ను తీసేశారు. ఛాంబర్లోనే కాదు, ఎక్కడైనా సరే తన కోసం ప్రత్యేకంగా టవల్స్ వేసిన చైర్స్ ఉంచొద్దని సూచించారు. అందరితో సమానంగానే తనను చూడాలన్నారు. మెగా డిఎస్సీ పైనే లోకేష్ తొలి సంతకం చేశారు. ఇప్పటికే 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. సంబంధిత శాఖ మంత్రిగా మెగా డిఎస్సీ విధి విధానాలు రూపొందించి కేబినెట్ ముందు పెడుతూ లోకేష్ సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఉన్నతాధికారులు లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు.
వైకాపా పాలనలో భ్రష్టు పట్టించిన ఎక్సైజ్ గనుల శాఖను ప్రక్షాళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గనులు ఆయన బాధ్యతలు స్వీకరించారు. వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనకు కేటాయించిన శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని కొల్లు రవీంద్ర వివరించారు. గత 5 సంవత్సరాలు అక్రమ మద్యం ద్వారా గానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలారు. ప్రజల ఆరోగ్యం పోయింది, చాలా మంది ప్రాణాలు పోయింది. వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది. బయట ఇల్సిట్ లిక్కర్ గానీ తారా తాగి రంగారెడ్డిగూడెంలో దాదాపు 50-60 మంది చనిపోయారు. వాళ్ళు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ. ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలా మంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారు. తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. కొత్త లోక్సభ కొలువుదీరింది. ఈ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్సభకు చేరుకున్న ప్రొటెం స్పీకర్ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విపక్ష ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను ఊపారు. తర్వాత ప్రొటెం స్పీకర్ లోక్సభలో సీనియర్ నేతలైన రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ప్రమాణం చేశారు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడంతో లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది. కేరళ నుంచి ఎన్నికైన తొలి భాజపా ఎంపీ సురేష్ గోపి మలయాళంలో ప్రమాణం చేసే ముందు కృష్ణ గురువాయప్ప అంటూ దేవస్మరణ చేశారు. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. ప్రొటెం స్పీకర్గా మహతాబ్ను నియమించినందుకు నిరసనగా ప్రమాణ స్వీకారం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేష్, డీఎంకే ఎంపీ టీఈ బాలు, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ సభ నుంచి వాకౌట్ చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బండి సంజయ్ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. మాతృభాషపై గౌరవాన్ని చాటుతూ ఈసారి ఎక్కువ మంది సభ్యులు తెలుగులో ప్రమాణం చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాషలో ఆయన ప్రమాణం చేయడం ఆకట్టుకుంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణం చేశారు.
పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. రాష్ట్రం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగులో ప్రమాణం చేశారు. మొత్తం కూటమి ఎంపీలు 21 మంది ప్రమాణం చేశారు. వారిలో దగ్గుబాటి పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వలభనేని బాలశౌరి, కేసినేని శివనాథ్, శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, బైరెడ్డి శబరి, అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, దగ్గుమల్ల ప్రసాదరావు తెలుగులో ప్రమాణం చేయగా హరీష్ బాలయోగి, సీఎం రమేష్, ఉదయ్ శ్రీనివాస్, పుట్టా మహేష్ కుమార్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రమాణం సంస్కృతంలో సాగింది. కృష్ణప్రసాద్ తెన్నేటిః లోక్సభాయాः సదస్యత్వేన నిర్వాచితः నిశ్చయేన పరమేశ్వరస్య నామసపే యదహం విధినా స్థాపితాం భారతస్య సంవిధానం ప్రతి సత్యాం శ్రద్ధాం నిష్ఠాం ధారయిష్యే యదహం భారతస్య సంపూర్ణం ప్రభుత్వ సంపన్నతాం అఖండతాం చ రక్షిష్యామి తథా యత్పదం గ్రహీతుం అహం ఉద్యత్తోస్మి తస్య కర్తవ్యాన్ని శ్రద్ధపూర్వకం నిర్వాక్షయామి. వైకాపా ఎంపీలు గురుమూర్తి తెలుగులో, మిథున్ రెడ్డి ఆంగ్లంలో, తనూజారాణి హిందీలో ప్రమాణం చేయగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. పార్లమెంటుకు పంచకట్టుతో వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలుగులోనే ప్రమాణం చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటుకు సైకిల్పై వచ్చారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలిశెట్టి అన్నారు. ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. 18వ లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వద్ద మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజలు నిరసనలు, నినాదాలు కాకుండా విషయాన్ని కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు తెలిపిన మోదీ కొత్త సమావేశాలు కొత్త నమ్మకంతో ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ప్రజలు తమ విధానాలపై నమ్మకం ఉంచారని, 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం కొలువుదీరిందని మోదీ గుర్తు చేశారు. తద్వారా తమ బాధ్యత 3 రెట్లు పెరిగిందని చెప్పారు. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తామన్న మోదీ 2047 వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా సాగుతామన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి మెజార్టీ అవసరమని, అయితే దేశాన్ని నడపడానికి ఏకాభిప్రాయం ముఖ్యమైందని అన్నారు. సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగ ప్రోటోకాల్స్ పాటిద్దామని చెప్పారు. 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ప్రధాని పేర్కొన్నారు. అమరావతి రైతులు తిరుమలకు మరోసారి పాదయాత్రగా బయలుదేరారు. రాజధానిగా అమరావతి కొనసాగాలనే సంకల్పంతో గతంలో పాదయాత్ర నిర్వహించిన రైతులు ఈసారి తమ మొక్కు తీర్చుకునేందుకు రెండో యాత్ర చేపట్టారు. చంద్రబాబు పాలనలో రాజధానికి పూర్వ వైభవం సమకూరుతుందన్న సందర్భంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు రైతులు తెలిపారు. 16 రోజుల్లో తిరుమల సన్నిధికి చేరాలనే సంకల్పంతో వెంకటపాలెంలోని తీతీదే ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు. అమరావతిని కాపాడాలని కోరుకుంటూ గతంలో రాజధాని రైతులు 2 సార్లు పాదయాత్రలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వేళ అమరావతికి జగన్ రూపంలో పట్టిన గ్రహణం వీడిపోయింది. దీంతో 4 ఏళ్లకు పైగా రైతులు పడిన వేదనకు తెరపడింది. ఈ క్రమంలో 23న బెజవాడ దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న తీతీదే ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు. స్వామివారి మొక్కు తీర్చుకోవడంతో పాటు గతంలో తాము పాదయాత్ర చేసిన సమయంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతామని రైతులు అంటున్నారు. ఓటర్ మహాశైలు చేసినటువంటి ఇంతట మహాద్భుతాన్ని ఆవిష్కరించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. అంతా ఇంత కాదు, ఇన్ని సీట్లు అప్పచెప్పారు, భారీ మెజార్టీలతో చేశారు అని అంటే అమరావతి రైతులుగా మేము చెప్పింది నమ్మారు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని వాళ్ళు నమ్మారు, జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు చూశారు.
చూశారు కాబట్టే వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు. వాళ్ళందరికీ ముందు కృతజ్ఞత తెలియజేయడానికే ప్రత్యేకంగా మేము ఇది స్వామివారి మొక్కు ద్వారా దీన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నామండి. అమరావతి రైతుల కోసమే, కేవలం ఆ గ్రామాల్లో 29 గ్రామాల ప్రజల కోసమే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అని ప్రభుత్వం చిమ్మిన విషయాన్ని వాళ్ళు విరుగుడిచ్చినట్టుగా ఇంత పెద్ద గెలుపుని తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అందించారండి. అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటారో అప్పుడు వాళ్ళందరూ కృతజ్ఞత పాదయాత్ర కింద చేద్దామని చెప్పేసి మేము ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం 400 కిలోమీటర్ల వరకు 16 రోజుల పాటు పాదయాత్ర చేస్తా ఉన్నాము. దాంట్లో ఎక్కువగా మహిళలు పాల్గొంటా ఉన్నారు. ఆ రోజు ఎంతో బాధతో, ఎంతో ఆవేదనతో, ఏ కష్టంతో బయలుదేరాం. ఆ రోజు ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా వెళ్తున్నామండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు అన్ని వేళ అండగా, తోడుగా, నీడగా ఉండి బాబు గారి వెన్నంటి ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాడని కోరుకుంటూ సంతోషంతో మేము ఈ రోజు మళ్ళీ పాదయాత్రగా బయలుదేరి తిరుమల కొండకి వెళ్తున్నామండి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే సంకల్పంతో గతంలో రైతులు చేపట్టిన పాదయాత్రకు అన్ని జిల్లాల్లోనూ మంచి స్పందన వచ్చింది. అదే అభిప్రాయాన్ని ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో తెలియజేశారు. వైకాపాను చిత్తుగా ఓడించి అమరావతికి అండగా ఉన్న తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించారు. రాజధాని రైతులు అప్పట్లో అనుకున్న అమరావతి సంకల్పం నెరవేరింది. చంద్రబాబు పాలనలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఏర్పడడంతో ఆనందంతో రాజధాని రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. రోజు 25 కిలోమీటర్ల మేర నడిచి 16 రోజుల్లో తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు ఐకాసా నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండాలి, మళ్ళీ బాబు గారు గెలవాలి, ఆయన వచ్చి అమరావతిని సృష్టించింది ఆయనే, అమరావతిని అభివృద్ధి చేసేది కూడా ఆయన వల్లే సాధ్యపడుద్ది. మరి ఆయన అభివృద్ధికి కానీ, ఆయన కష్టాల్లో కానీ, ఆయన సీఎం అవటానికి కానీ ఆ దేవదేవుడు తోడుగా ఉండాలని ఆ రోజు మొక్కున్నామండి. ఆ మొక్కులు తీర్చుకుందామనే ఉద్దేశంతోనే మేము తిరుమల కొండపైకి వెళ్తున్నామండి. ప్రజలందరూ కూడా ఒక మార్పును తీసుకొచ్చి అమరావతి ఊపిరి తీసుకునే స్థాయికి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వేచ్ఛ, ఎట్లా అంటే బ్రిటిష్ పరిపాలన వదిలేసి ఇవాళ స్వేచ్ఛా స్వతంత్రమైన పరిపాలనలోకి వచ్చామని, ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ లోకి వచ్చామని చెప్పి ఎంతో సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అమరావతి మరీ పునరుద్ధరించుకుంటుంది, మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అన్న గట్టి నమ్మకంతో ఆయన్ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. మనం అందరం ఒకటే, మన రాష్ట్రం కోసం మనం అందరం కలిసి నిలబడ్డాము, గెలిచాము అని ఒక యాత్ర కాదండి ఇది. అందరి అభీష్టం నెరవేరిన సందర్భంగా మేము భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుని చెంతకు చేరుకుంటున్నామండి. ప్రభుత్వం మారి పెద్ద ఎత్తున ఈ రోజు పరిపాలన వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కృతజ్ఞత పాదయాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక 25 మంది మహిళలు చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఈ దారి పొడుగుతున్న ఆ యొక్క పాదయాత్రని 432 కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేయాలని ఒక బృహత్ సంకల్పాన్ని చేపట్టారు. రాజధాని ప్రాంతంలో పనులు మళ్లీ ప్రారంభం కావడంతో రైతులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఇందుకు కారణమైన దేవుళ్లను దర్శించుకోవడం బాధ్యతగా భావించి యాత్ర చేపడుతున్నారు.